హలో నమస్తే అండి. ఇప్పుడు సీజన్ కదండి, పచ్చి చింతకాయలు రావడము ఇవన్నమాట. ఇలా రోకల్లో మనం బాగా శుభ్రంగా తుడిచి చింతకాయలు రోకల్లో ఉప్పు పసుపు వేసి ఇలా నిల్వ పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది వేసి ఇలా కచ్చాపచ్చాగా కొట్టుకోవాలన్నమాట. ఇది వేసి ఇప్పుడు చట్నీ చేస్తున్నానండి. దీంట్లో ఇంకా తీస్తున్నా. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. కొద్దిగా అన్నమాట, 1-2 స్పూన్ల ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర అన్నమాట. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి అండి అంతా వేపుకోవాలన్నమాట. వేగాయండి. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుంటాను. చల్లారాక ఇవి మిక్సీలో వేసి మళ్ళీ వచ్చి ఏదేనండి చింతకాయ దంచుకున్నది అది కూడా వేసి అన్నీ మిక్సీ పట్టాలండి. తొక్కు కూడా వేయాలండి. చింతకాయల తొక్కు ఇది పచ్చివి లేతవి ఉంటాయన్నమాట, అవే అండి. ఇదే అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇంకా మిక్సీ పట్టానండి. కడాయి పెట్టి అదే కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. పోపు దినుసులండి. పప్పులు వేగాయి. ఎండుమిర్చి అండి. నెక్స్ట్ వచ్చి కరివేపాకు. తాలింపు వేగిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చింత గుజ్జండి ఇది వేసి తాలింపు చేసుకున్నాను. రెడీ అండి చింతకాయ పచ్చడి. చట్నీ కూడా చెప్పచ్చు. ఇది వచ్చి అన్నంలోకి పెరుగులోకి చాలా బాగుంటుందండి.